రిజర్వేషన్ జాతి గీతి లేని బతుకు నీది. నరేంద్ర మోడీ గారు ఎస్ ఇండియన్ హిందూ ధర్మం పక్క తనమానదల్లా అగ్రవర్ణాల పేదలను సాధిస్తున్నారు నరేంద్ర మోడీ. అరే దేశంలో 27 మంది బీసీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. 12 మంది ఎస్సీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. 8 మంది ఎస్సీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇది నరేంద్ర మోడీ గారు. అందుకే అలాంటి మహానుభావుని తిరిగి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఆలోచనతోనే ఈ యాత్ర చేస్తున్నాం. అక్క ఎందుకు చేయాలి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయాలి? నాకు ఎందుకు ఓటేయాలంటే ఈ వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నిధులు ఇచ్చిన మంత్రి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అన్ని పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్న లెక్క చెప్తా మీకు. ఈ వేములవాడ నియోజకవర్గానికి ఈ 5 సంవత్సరాలకి ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గానికి మొత్తం ఇచ్చిన నిధులు ఎంత అంటే 7 సంక్షేమ పథకాలకే 575 కోట్ల 91,000 రూపాయలు కేవలం 7 సంక్షేమ పథకాలకే ఇచ్చినాక. ఇలా గ్రామీణ ఉపాధి కూలి 100 రోజుల పనికి ఎంత ఇచ్చింది తెలుసా? ఈ ప్రాంతానికి 182 కోట్ల 8 లక్షల రూపాయలు 100 రోజుల పనికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతానికి ఇచ్చిందాక. రోడ్ల కోసం వాటి కోసం 86 కోట్ల 7 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చాడు. చెట్లు నాటడానికి 92 కోట్ల 2 లక్షల రూపాయలు ఇచ్చింది ఈ ప్రాంతానికి. 14వ 15వ ఆర్థిక సంఘం రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, శ్మశాన వాటికల కోసం, రైతు వేది కోసం, ట్రాక్టర్ల కోసం వీటన్నిటికి ఇచ్చింది 101 కోటి 98 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాక. దివ్యాంగుల కోసం 64 కోట్ల రూపాయలు ఇచ్చాడు, 64 లక్షల రూపాయలు ఇచ్చాడు. మరుగుదొడ్ల కోసం 11 కోట్ల రూపాయలు ఇచ్చాడు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతుల కోసం 98 కోట్ల 3 లక్షల రూపాయలు ఇచ్చాడు. గ్రామీణ సడక్ యోజన కోసం 3 కోట్ల రూపాయలు గ్రామీణ సడక్ యోజన కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేడిపల్లికి ఎంత ఇచ్చింది తెలుసా? ఓన్లీ మేడిపల్లికి ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ఎవరేసారక్క? ఎవరేసారు? మోడీ గారికి నేను అడిగితే మోడీ గారు పైసలు ఇచ్చిన అవునా కాదా? 20 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి గోవిందరావు దాకా డబుల్ బెడ్రూమ్. ఈ బీఆర్ఎస్ తో ఏమంటారు తెలుసా? కేసీఆర్ ఇచ్చాడు. కేసీఆర్ కు సోయలేదా రోడ్డు ఉందని సారి కూడా బిజీ. దుకాణం మాత్రం బంద్ కాదు. దుకాణం అసలే బంద్ కాదు. 24 గంటలు ఇప్పుడు మనకి ఫుల్గా. ఇప్పుడు ఏ పని పీపుల్ పని ఏం లేదు. ఇప్పుడు ఖాళీ నిన్న పేరు మీద సార్ ఫుల్ రెస్ట్. ఏం డిస్టర్బ్ అయ్యి ఫామ్ హౌస్ కి ఎవరు వదలరు. ఎందుకంటే తాంత్రిక పూజలు బంద్ అని కొంచెం అప్పుడు నేను వెనక అవుతారు పోతే అన్ని నిమ్మకాయలు ఉన్నాయి. కేసీఆర్ ఈ నిమ్మకాయలు ఏంటి రా నేనన్నా సార్ మొత్తం పూజలు చేస్తాడు. తాంత్రిక పూజలు యాంత్రిక పూజలు చేస్తుంటారని లాస్ట్ కు ఆ ఎమ్మెల్యేలు మంత్రుల భార్య పిల్లలు చెప్పినట, నువ్వు ఎట్టి పనులు ఈ మంత్రి పదవి ఉంటే ఉంటది, పీక్తే వీక్తది. నువ్వు మంత్రి అయితే వచ్చేలేదు పోయలేదు. ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ మోకాన పోకు అని అన్ని నిమ్మకాయలు పెట్టిరట. మనం నువ్వు కాకుండా పోతే ఊకే తర్వాత కేసీఆర్ మమ్మల్ని చూడారా బాబు అని చెప్పి ఇలా పోడే పని చేస్తే ఆయన నిమ్మకాయలు పెట్టి పూజ చేసిన ఏమంటే బండి సంజయ్ నా సంఘం కావాలి. బండి సంజయ్ నోరు పడిపోవాలి. బండి సంజయ్ తోడు తొందరగా చచ్చిపోవాలని చెప్పి కేసీఆర్ సారు నా మీద పూజలు చేసాడు. పూజలు ఫలిస్తాయాక ఇంకో నీ నాశనం కోసం చేసే పూజలు ఫలిస్తాయా? లాస్ట్ కు అవి బెడ్సి కొట్టినాయి. కేసీఆర్ వీకెన్ ఆయన కాలు ఎరిగింది ఫామ్ హౌస్ అన్నాడు. పనలేదా? ఈ ప్రాంతానికి అక్కడ నేను ఇచ్చిన పైసలు, నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలు ఈ మేడిపంచి గోవిందారం రోడ్డుకు 15 కిలోమీటర్ల డబుల్ రోడ్డుకు 20 కోట్ల రూపాయలు తీసుకొస్తే రోడ్డు స్టార్ట్ అయిందా లేదా? ఇది బీఆర్ఎస్ వరకు కాంగ్రెస్ వరకు కళ్ళు దుబ్బినే ఒక్కొక్కరికి. ఇది అభివృద్ధి కాదట. ఈ మేడిపల్లికి గోవిందారం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తాం. మేము గోవిందారం గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేస్తాం. గోవిందారం గ్రామంలో బస్టాండ్ నిర్మాణం చేస్తాం. వెంకట్రావుపేట గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం చేస్తాం. దేశాపేట గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం చేస్తాం. దేశాయిపేట గ్రామంలో బస్టాండ్ నిర్మాణం పైసలు ఇచ్చినాం. కట్లకోట్ల గ్రామంలో ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తాం. మేడిపల్లి గ్రామంలో వరి పొలాలకు పీవీసీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం. కొండాపూర్ గ్రామంలో సీసీ రోడ్ ఏర్పాటు చేస్తాం. తుమ్మలపేట గ్రామంలో సీసీ రోడ్ ఏర్పాటు చేస్తాం. ఇవి కేవలం 4 సంక్షేమ పథకాలక. ఇంకా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వేది ఇవన్నీ పోయినాయి. ఈ మేడిపల్లి మండలానికి గ్రామీణ ఉపాధి హామీ పైసలకు దానికోసము 5 కోట్ల 16 లక్షల రూపాయలు ఇచ్చాం. ఈ ప్రాంతానికి ఈ మండలానికి ఎంత? 5 కోట్ల 16 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇలా రోడ్ల కోసం 1 కోటి 40 లక్షల రూపాయలు ఈ మేడిపల్లికి ఇచ్చినాము. మొక్కల పెంపకం కోసం
75 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చిన ఈ మండలానికి ఇచ్చినాం. టాయిలెట్ మరుగుదొడ్ల నిర్మాణానికి 37 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. 15వ 14వ ఆర్థిక సంఘ నిధులు ఈ మండలానికి 2,23 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్తల సేకరణ సైకిళ్ల కోసం ఇలా 77,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం 2,17 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. ఇక బియ్యం పైసలు మనమే ఇస్తున్నాం, శ్మశాన వాటికల పైసలు మనమే ఇస్తున్నాం, ఈ లైట్ల పైసలు మనమే ఇస్తున్నాం, ఫోన్ల పైసలు మనమే ఇస్తున్నాం, సడక్ యోజన పైసలు మనమే ఇస్తున్నాం. అన్ని పైసలు కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తే, నాకు ఇస్తే నేను తీసుకొచ్చి మీ గ్రామాలకు ఇస్తే ఇవాళ బీఆర్ఎస్ తోడు కాంగ్రెస్ తోడు బండి సంజయ్ ఏం చేసిన ఇదే చేసిన అని చెప్పడానికే మీ ముందుకు వచ్చినాక రమ్మని చెప్పురక కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ లో ఒక స్వయం ప్రకటిత మేధావి అని ఆయనకైనా మేధావి చెప్పున్నాడు. ఆయన మీరు ఎవరు చూడలేదు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో గుర్తుపట్టారు. ఆయన ఎవరు గుర్తుపడ్డాడు, ఆయన ఎవరు గుర్తుపట్టారు. ఆయన ఇప్పుడే బండి సంజయ్ చెప్పిన పోయి ఇదే చెప్పిన, నీకు దమ్ముంటే మేడిపల్లికి రా, మా అక్క చెల్లెలు అన్న దమ్ముల విలు, నువ్వేం చేసినావో చెప్పు, నువ్వు ప్రభుత్వంలో ఏం చేసినావో చెప్పు, నువ్వు ఏం బీకినావో చెప్పు, నువ్వు చెప్పేది చెప్పావు. నేను పైసలు తీసుకొస్తే ఇవాళ 12,000 కోట్ల రూపాయలకు పైగా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి మీరు గెలిపించిన బండి సంజయ్ తీసుకొచ్చినాక నన్ను ఎంపీ గెలిపించాక నేను ఏ రోజు ఇంట్లో వండుకోలేదు. అక్కడ ఏ రోజు ఇంట్లో వండుకోలేక, నా కుటుంబంతో గడపలేక, నేను నా భార్య పిల్లలకు దూరమైనాక మీకోసం, నా కుటుంబానికి దూరమైన మీకోసం, నా కార్యకర్తలకు దూరమైన మీకోసం, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం సంగ్రామ యాత్ర చేసాక 150 రూపాయలు నాకు గుండెలో సెట్ ఉందక్క. నేను గుండెపోటు వచ్చినా కూడా ఎక్కడ యాత్రాపరక ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నా మీద పూలతో నాటితో కొట్టించి మా కార్యకర్తలను కొట్టించినాక, రైతుల కోసం కొత్త రాళ్లతో కొట్టించినాక, నా మీద 100 కేసులున్నాయాల. 100 కేసులున్న ఒక నాయకుడు ఏ విధంగా బతుకుతాడో ఒక్కసారి ఆలోచనక. 2 సార్లు జైలుకి పంపినా నన్ను కేసీఆర్. నన్ను పుచ్చుకపోయిన గొడగొడ పుచ్చుకపోయింది కేసీఆర్. నా ఇంట్లోకి వచ్చి నా భార్య పిల్లలు చూస్తుంటే నన్ను పుచ్చుకుంటూ తీసుకుపోయినాక కేసీఆర్. దేనికోసం అంటే మీ పిల్లల ఉద్యోగాల కోసం నేను కొట్లాడుతానని తీసుకుపోయినాక, 317 జీవో ఉద్యోగాల కోసం కొట్లాడుతానని తీసుకుపోయి జైల్లో పెట్టినాక, ఏ ఎంపీ జైలుకి వెళ్ళాక మీకోసం, ఏ ఎమ్మెల్యే జైలుకి వెళ్ళినా మీకోసం. ఇలా ఏ రోజు ఏ సిరులో అనుకోలే, నేను రెస్ట్ తీసుకోలే, గ్రామాలు పెంచుకోలే, వ్యాపారాలు చేయలే, కోట్ల రూపాయలు సంపాదించలే. కేవలం నా కరీంనగర్ ప్రజలు, నా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మీరందరూ ఎంపీ గెలిపిస్తే మా జాతీయ పార్టీలను రాష్ట్ర అధ్యక్షులు చేస్తే, అరే ఈ తెలంగాణలో పేదోళ్ళ రాజ్యం రావాలి, పేదోళ్ళ భక్తులు బాగుపడాలి, నా తమ్ముళ్లకు ఉద్యోగాలు రావాలి, రైతులకు రుణమాఫీ జరగాలి, మహిళలకు రుణాలు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, మోర్లు కట్టాలి, గ్రామాల అభివృద్ధి జరగాలని చెప్పి ఇలా మీకోసం నేను యాత్ర చేసిన, మీకోసం 24 గంటలు కష్టపడ్డ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని తెలంగాణ మొత్తం బండి సంజయ్ అంటున్నాను. ఎప్పుడు షో పార్టీ చేయలేక అబద్ధాలు అల్లేనా ఎప్పుడు. ఇలా ఎంత కొట్లాడినో అంత కొట్లాడితేనే ఇలా బండి సంజయ్ కొట్లాడిండు చెప్పి తెలంగాణ పేదోళ్ళు అందరూ అంటున్నట్టే. ఎంత కొట్లాడతా పేదోళ్ళకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని